హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ టైనీ టేల్స్. ఈరోజు అయితే మిమ్మల్ని నేను ఒక ప్లేస్ చూపిస్తాను. ఇదేంటంటే హంపి దగ్గరలో ఉంది. హంపి మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, ఇట్స్ హిస్టారికల్ టూరిస్ట్ ప్లేస్ కదా. సో మేము ఉండేది హంపి దగ్గరలో. మాకేంటంటే హంపి ఒక 40 to 50 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేము ఈ చుట్టుపక్కలే ఉంటాం అనమాట. అండ్ మేము రెగ్యులర్ అంటే వస్తాం హంపి ఎప్పుడైనా అలా టైం స్పెండ్ చేయడానికి. సో మేము ఒకసారి అలాగే కిష్కింద అని రెసార్ట్ ఉంటుంది, అక్కడికి వచ్చి మా కజిన్స్ అంతా టైం స్పెండ్ చేసాము. సో లంచ్ టైం అయింది, లంచ్కి వెళ్దామని మేము హాస్పిటల్ వెళ్తుంటే దారిలో మాకు ఒక బోర్డు కనిపించింది. సో మేము ఎప్పుడు అది చూడలేదు. సర్లే ఒకసారి ఎలా ఉంటుందో చూద్దామని లోపలికి వెళ్ళాము. యాక్చువల్లీ ఈ రెస్టారెంట్ వచ్చేసి రోడ్ పైకి ఉండదు, రోడ్ నుంచి ఒక 1 కిలోమీటర్ లోపలికి. సర్లే అసలు ఎలా ఉంటుందని వెళ్ళి చూసాము. చూసేటప్పటికి మాకైతే ఫుల్ షాక్ అయిపోయిందండి. ఇంత మంచి ప్లేస్ హంపీలో ఉందా, అది కూడా మాకు ఇన్ని రోజులు తెలియలేదా అనేసి. సో అప్పటి నుంచి అయితే మాకు ఇది ఒక ఫేవరెట్ స్పాట్ అయిపోయింది. మేము ఎప్పుడు కజిన్స్ మీట్ అయినా మ్యాక్సిమం ఈ ప్లేస్కి ఒకసారైనా వెళ్ళడానికి ట్రై చేస్తాము. అంబియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా వీడియోలో చూసేయండి ఎంత బాగుందని. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ మనం బయట కూర్చోవచ్చు, లోపల కూడా కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది రెసార్ట్ కమ్ రెస్టారెంట్. రెస్టారెంట్ వచ్చేసి ద నెస్ట్ అన్నది, రెసార్ట్ వచ్చేసి ద ఫెదర్స్ అనమాట. సో హంపి చెప్పాను కదా టూరిస్ట్ ప్లేస్. సో యూజువల్ ఇక్కడ ట్రావెలర్స్ ఎక్కువ ఉంటారు, టూరిస్ట్ పర్సన్స్ విజిట్ చేసడానికి. సో అందుకనేసి రెసార్ట్ కమ్ డైనింగ్ అనమాట. సో మేము ఎప్పుడు రెసార్ట్కి వెళ్ళలేదు, జస్ట్ డైనింగ్ తీసుకున్నాము. రెసార్ట్ కూడా ఆల్మోస్ట్ ఐ థింక్ పర్ డే 8K అన్నారు. సో చాలా కాస్ట్లీ అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ యూనో ట్రెడిషనల్గా ఉంది, కొంచెం వెస్టర్న్గా కూడా ఉంది. అలా డిజైన్ చేస్తారు. ఆర్కిటెక్చర్ అంతా పీస్ఫుల్గా కామ్గా చాలా బాగుందన్నమాట. అండ్ ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓన్లీ ఫర్ పీపుల్ హు ఆర్ స్టేయింగ్ ఇన్ ద రెసార్ట్, అందరికీ కాదు, డైనింగ్ వచ్చిన వాళ్ళు కాదు. అండ్ సఫారీ కూడా ఉందండి. మేము అక్కడ యాక్చువల్లీ పార్కింగ్లో ఒక జీప్ పెట్టి ఉంటుంది, అడిగితే వాళ్ళు ఓన్లీ ఎవరైతే అక్కడ స్టే చేస్తారో వాళ్ళకి సఫారీలా తీసుకెళ్తారంట. సో మీరు కనుక ఒకవేళ హంపి వస్తే దిస్ ఇస్ అ మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి మాకు ఫేవరెట్ స్పాట్ అనమాట. మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ లంచ్ చేస్తాం మ్యాక్సిమమ్. అలా ముందు ఒక వ్యూ ఎంజాయ్ చేస్తూ కజిన్స్తో అలా టైం స్పెండ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఈ సైడ్ వచ్చేసి ఏంటంటే రెసార్ట్ అనమాట. ఇక్కడ ఎవరైతే స్టే ఉంటారో వాళ్ళకి ఈ సైడ్ రూమ్స్ ఉంటాయి. యూజువల్లీ బయట వాళ్ళు అలౌ చేయరు, అంటే మేము ఓన్లీ డైనింగ్కి వచ్చాము కదా, సో మమ్మల్ని అలౌ చేయరు. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఎక్కడ అసలు చూద్దామని అనుకుంటే వాళ్ళు యూనో ఉన్న వాళ్ళకి ప్రైవసీ డిస్టర్బ్ అవుతుంది. సో ఓన్లీ ఎవరైతే రిసార్ట్లో ఉంటారో వాళ్ళంతే లోపలికి వెళ్ళాలి అనేసి చెప్పారు. సో అంతే, మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు. సో ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ కూడా బాగుందండి, మాకు బాగా నచ్చింది. స్టార్టర్స్ అయితే చాలా బాగుంటాయి. బిర్యానీకి వచ్చేసరికి బిర్యానీ మన టేస్ట్ ఉండదు, ఇల్ నాట్ బి అప్ టు ద మార్క్. ఎందుకంటే ఇక్కడ యూజువల్లీ ఫారెన్ ట్రావెలర్స్ ఎక్కువ వస్తారనమాట. దానికోసమని వాళ్ళకి ఏంటంటే స్పైసెస్ తక్కువ చేస్తారు, కొంచెం మైల్డ్గా ఉంటాయి. సో బిర్యానీ మనకు అంత నచ్చకపోవచ్చు, మాకైతే అంత నచ్చలేదు. బట్ స్టార్టర్స్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ కొంచెం ప్రైసెస్ కూడా కొంచెం ఓవర్ అండ్ కొంచెం ఎక్కువ ఉంటాయి, బికాజ్ ఈ అంబియన్స్ ఇవన్నీ మెయింటైన్ చేయాలి కదా, ఈ సెటప్. సో కొంచెం ఎక్కువనే ఉంటాయి. సో ఈ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కనుక నచ్చితే చెక్అవుట్ చేయండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.